హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది చూసారా, ఈ వర్షానికి ఈ తుఫానికి చూడండి చెట్లు ఎన్ని చెట్లు చచ్చిపోయాయంటే పాచి పెట్టిపోయాయి. అసలు అనకూడదు, కానీ తెగుళ్ళు చెట్లకి ఎన్ని తెగుళ్ళు వస్తాయో, ఎంత జీడ వస్తుందో, ఎన్ని వస్తాయో అన్నీ వచ్చేసి ఉన్నాయి ఈ చెట్లకి. చూస్తున్నారా, ఇప్పుడు చూడండి ఎన్ని చెట్లు చచ్చిపోయాయో, పాచి పెట్టిపోయాయి అన్నమాట వర్షానికి. చూడండి ఇదండి ఎంత బాగా పూలు వస్తున్నాయి అంటే కలర్స్. ఇది కానీ ఇదిగో ఇది కానీ చూడండి అంతా ఇప్పుడు చూడ ఆకులన్నీ పాచిపట్టి రాలిపోయాయి. చూసారా, చూడండి వర్షానికి చెట్లు ఈ 4 అయితే ఎంత బాగా బుక్కే టైప్ ఉన్నాయండి. ఈ 4 తొట్లు పూలు పూసి బాగున్నాయి. చూడండి ఇట్లాగా ఇది అంతా ఆకంతా ఇట్లాగా పాచిపట్టిపోయింది. ఇట్లాగా అంతా మొత్తం చెట్లన్నీ నాశనం అయిపోయి చూడండి ఎట్ట అయిపోయాయి. చూడండి 4 తొట్లు అయితే మరి ఈ మధ్యనండి కొనుక్కొచ్చేసాను. ఒక నెల అయి ఉంటుంది ఈ 4 తొట్లు చెట్లు కొనుక్కొచ్చేసి. చూడండి ఇట్లాగ మొత్తం ఇట్లా పాసి పట్టిపోయాయి. చూడండి ఆకులు ఇట్లాగా పాసి పెట్టిపోయి 4 చెట్లు పోయాయండి. చాలా బాధ అనిపిస్తుంది. ఇస్తున్నారు కదా. అలాగే ఇది చూడండి ఆకులకి చూడండి ఎలాగ జీడబట్టిందో. చామంతి చెట్లు తెచ్చాను కదా మొన్న, ఈ మధ్య కదా మీకు వీడియో పెట్టాను నేను. చూడండి 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 ఇదండి చూడండి మొన్న ఈ మధ్య కదా చామంతి చెట్లు వీడియో పెట్టాను నేను. ఇలా చూసారా ఎలాగైపోయాయో అండి. మొత్తం నీళ్లు నిలబడిపోయి పాచి పెట్టిపోయి చెట్లంతా పడైపోయి ఈ 4 చెట్లు పాచి పెట్టిపోయిన దానికే బాధపడుతున్నామంటే ఇంకా పల్లెల్లో పొలాలు అన్నీ నిండిపోయాయి నీళ్లు. వాళ్ళు ఎలాగ బాధపడుతున్నారో ఏమో, వాళ్ళు కష్టపడి పంటలు సరిగా రాక నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి. అంటే ఇంక నా పాచి పెట్టిపోయి ఆ పొలం దానిలో వేసిన పంట అంతా నాశనం అయిపోయినట్టే కదండి. మనం ఈ 4 చెట్లకి ఎంత బాధ అనిపిస్తుంటే ఇంకా రైతులు ఎంత బాధపడుతున్నారో చూసారా. చూడండి ఎలాగైపోయాయో చూసండి. చూడు పువ్వులు కూడా చూడండి ఎట్లా పాచి పెట్టి. సరే ఈ చెట్టు చూడండి ఇది ఎంత బాగుడిందో, ఎల్లో కలర్ ఇది చామంతి. ఇది కూడాను చూడండి చూడండి ఇట్లాగా పాసి పెట్టిపోయాయి అన్నమాట. నీళ్లు నిలబడిపోయాయి అసలు. అప్పటికి మధ్య వర్షం అట్ట తెరపించినప్పుడల్లా వచ్చి నేను నీళ్లు వంచేసిపోయేది తొట్లలో నిలబడి ఉంటేను. అయినా కానీ అబ్బా చిన్న తుఫాను కాదండి అసలు. నెల్లూరుని ముంచెత్తింది. మామూలుగా అంటుంటారు కదా, మామూలుగా వర్షం పడింది అనడం కంటే నెల్లూరుని బాగా తడిపి లేపింది అనమాట. వర్షంలో ముంచి లేపింది అనాలి. చూడండి ఎట్లాగైపోయి చూసారా ఎంత బాగుండిందో. ఇది నేను వీడియో తీస్తున్నాను పెడదామని, కానీ పెట్టలేదు ఇంకా దీన్ని. కానీ చెట్టు మాత్రం ఇట్లాగైపోయింది. సరే ఈ వీడియో తీస్తున్నానండి, ఇంకా పెట్టలేదు నేను. అంతలోకి వర్షం పట్టుకునేసరికి మళ్ళీ పెడదామనుకున్నా. చూసారా చూడండి ఎలాగైపోయిందో చూడండి. జీడలు చూడ ఆకుకు చూడండి మచ్చ, ఆకు మచ్చ వచ్చేస్తుంది. వర్షం పడితే ఆకు మచ్చ వచ్చేస్తుంది. చూడండి ఈ పూలు ఎంత బాగున్నాయంటే, నేను వీడియో తీసినప్పుడు మొన్న తీశాను వర్షానికి 2 రోజుల ముందు తీశాను వీడియో, ఇది పెడదామని. తర్వాత పెట్టలేదు. చూసారా అట్ట అయిపోయిందో. నేను వీడియో పెడతాను చూడండి ఈ చెట్టు ఎలాగుండిందో. ఇప్పుడు చూడండి ఎలాగుందో మీరే చూస్తారు. చూడండి వర్షం ఒకటైతే పందికొక్కులండి మాకు. ఇది చూసారా చూడండి పందికొక్కులు చూడండి అట్లా ఓడేసి పాడు చేసేసాయా. చూడండి పైకి లేపేసాయి, చెట్టు మొత్తం లేపేసాయి. ఇది జునియా, ఇది ఆరెంజ్ కలర్ జునియా. ఎంత బాగా పూలు పోస్తుందంటే చూడండి కొరికేసి చూడండి నాశనం చేసేసింది. ఈ వర్షంది ఒక బాధ అయితే ఈ పందికొక్కులది ఒక బాధ. ఎట్టో పందికొక్కుల నుంచి అట్ట కాపాడుకుంటూ వస్తున్నాను నేను. మళ్ళీ ఈ వర్షం వచ్చి అస్సలు పాడు చేసేసింది. చూసారా అంతా. ఈ చెట్లు కూడా చూడండి ఇవంతా అట్లాగే అయిపోయాయి. మొత్తం ఆకులంతా ఇది అట్లా పండిపోయి, రోజా చెట్లు కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి కొంచెం. చూడండి సరే మొత్తం ఆకులు పండిపోయి నీళ్లు వంచుతూనే ఉన్నానండి. చూడండి వర్షానికి ఆకులంతా పండిపోతుంది. అంటే పండడం కాదు, ఇది ఒక తెగులు అన్నమాట రోజా చెట్లకి. చూడండి చూసారా చూడండి ఎలా పాసి పట్టిపోయిందో. తాకితే వచ్చేస్తున్నాయి ఆకులు. తెగులు వర్షానికి తెగుళ్ళు అనమాట ఇవి. మనం పండిపోయి రాలిపోతున్నాయి అనుకుంటాం, ఇది పండిపోయి రాలిపోవడం కాదు, వర్షానికి తెగులు ఇవి. జాగ్రత్త. చూడండి తాకితే చూడండి ఆకులు ఎలాగొచ్చేస్తున్నాయి, ఊడిపోతున్నాయి. చూసారా మొత్తం చెట్లంతా అలాగే
ఇవైతే మరి మిరప చెట్లు అసలు కనిపించడం ఈ చెట్లు. ఇది మిరప చెట్లు వేస్తున్నాను. ఇవి మిరప చెట్లు వేసాను అనమాట. అసలు కనిపించట్లే, పాచి పెట్టిపోయి చేతికి జారి వస్తుంది పాచి. ఇదిగోండి అస్సలు బాగా ఇదైపోయింది, అంత నాశనం అయిపోయింది చూసారా. చామంతి చెట్లు కానీ అంతా మచ్చ వచ్చేసింది చూడండి. ఈ మచ్చ వచ్చిందంటే ఇంకా ఆకులన్నీ ఇట్లాగే పోతాయి. కనిపిస్తుంది కదా మీకు ఈ మచ్చ చూడండి. ఇది పాసి పెట్టిపోయింది అనమాట ఈ మచ్చ. ఈ తొట్లల్లో చెట్లు వేస్తున్నానండి నేను. చిన్న మొలకలు వేస్తున్నాను, ఒక్క చెట్టు కూడా కనిపించట్లా చూడండి, ఖాళీ అయిపోయినాయి చూసారా. చిన్న మొలకలు వేసి పెట్టినాను నేను, మిరపనార వేసాను, ఒక్క చెట్టు కూడా లేదండి, పాసి పెట్టిపోయింది చూసారా. మొత్తం అన్ని చెట్లు అంతా నాశనం అయిపోయినాయి. ఇంకా కొత్తిమీర అయితే అసలు చెప్పనవసరం లేదు. టమాటా చెట్లు కానీ కొత్తిమీర కానీ చూసారా. టమాటా చెట్లు చూడండి, ఆకులంతా పండిపోయి ఈ పక్కంతా చచ్చిపోయాయి, ఈ పక్కంతా తెరప అయిపోయింది, ఆ పక్కన చెట్లన్నీ పాసి పెట్టిపోయాయి. దీనిలో వేసిన గోంగూర అయితే అస్సలు రాలేదు, ఒక్క మొలక కూడాను. గోంగూర వేసాను కదా దీనిలో నేను, ఆ రోజు వీడియో పెట్టాను కదా నేను, దీనిలో కొత్తిమీర వేస్తాను, దీనిలో గోంగూర వేస్తాను, గోంగూర వీడియో పెట్టాను కదా. ఒక్క మొలక రాలేదండి, వర్షానికి ఎక్కువ నీళ్లు ఇదైపోయి విత్తనాలన్నీ పాసి పెట్టిపోయినట్టున్నాయి, ఒక్క మొలక రాలేదు. ఇంక మళ్ళీ దీనిలో ఏదన్నా వేయాలి. చూడండి మన ఈ మధ్య కొంచెం ఈ పక్క మెంతికూర బాగుండింది కదా, ఈ పక్క అంతా పొయ్యి ఉందని చెప్పి పెట్టాను కదా వీడియో. ఇది చూడండి అసలు ఉన్నది కాస్త అస్సలు పోయింది చూసారా, ఇదంతా మరీ పాడైపోయింది చూడండి. అస్సలు ఈ ఒక్కరో ఉండింది, ఇదన్నా 4 రోజులు కూరకు వస్తుంది అనుకున్నాను, అసలు మొత్తం పోయింది చూడండి. అంత నీళ్లు నిలబడి ఇంకంతే, నీళ్ళు నిలబడి పాచి పెట్టుకుని అంతా పోయింది చూసారా. ఈ టమాటా చెట్లలో ఉంది, ఇదంతా పాచి పెట్టిపోయి తీసి అని చెప్పి వీడియో పెట్టాను మన మధ్య షార్ట్ వీడియో, అదంతా పోయింది. ఇది చూడండి అస్సలు పోయింది, ఈ పక్క బాగుండింది, ఒక 4 రోజులన్నా కూరకు రాబోయింది చూడండి. ఇది ఎలాగైపోయింది. కొత్తిమీర అయితే అస్సలు కడుపు మండిపోతుంది, కొత్తిమీర అది రావడమే కష్టం, అది ఇలాగైపోయింది. అలాగే టమాటా చెట్లు చూడండి, వానకి చూడండి చూసారా పాచి పెట్టిపోయి చూడండి, నీళ్లు నిలబడి పాచి పెట్టిపోయాయి. అసలు బయట మధ్యలో ఒకసారన్నా వచ్చి చూద్దాం కదంటే అసలు వచ్చే ఇదే లేదండి. 2 రోజులు అయితే మరి 2-3 రోజులు బయటకు అసలు రాలేకపోయాము. చూడ టమాటా చెట్టు 2 రోజులు అయితే అసలు చెట్ల దగ్గరికి రాలేదు, నీళ్లు నిలబడిపోయి చెట్లల్లో ఇట్లాగైపోయాయి. నిన్న వచ్చి ఉంచాను నేను చూడండి ఎలాగైపోయి చూసారా. టమాటా చెట్లు కూడా బాగా ఇది ఆకుకూరలు కూడా చూడండి, ఆకుకూరలు చుక్కకూర ఇది చూడండి ఎలాగైపోయిందో, అస్సలు పోయాయి. ఇంక ఇది ఎందుకు తీసేస్తాము చూసారా, అస్సలు లేదు. ఆకుకూర అయితే అస్సలు పోయింది, పనగుంటాకు కూడా పాడైపోయింది. ఇది చుక్కకూర, ఇది పాలకూర అస్సలు పోయింది. చుక్కకూర ఇది 4 మొలకలు ఉంది, దీనిలో తోటకూర నింది, అది అస్సలు కనిపించలే పోయింది. అంతా చాలా డ్యామేజ్ అయ్యాయి చెట్లు అంతాను చూడండి, అంతా డ్యామేజ్ అయ్యాయి, చాలా బాధగా ఉంది. ఇవి కూడా చూడండి ఎలాగైపోయాయి, అంతా రచ్చ అయిపోయింది చూడండి. ఇది ఒక్కర వట్ట ఉంది, ఇది చూడండి దీనిలో కూడా కొత్తిమీర వేసాను నేను, ఇది కూడా చూడండి ఎలాగైపోయిందో, ఆ వానకు పడిపోయింది చూసారా. అంతా కింద పైన పడిపోయింది, ఆ తొట్లు అస్సలు పోయింది. దీనిలో ఉంది కానీ అంతా కింద పడిపోయింది. ఇంక ఇదేమన్నా కొంచెం అట్టా వస్తే దీన్నన్నా వాడుకోవాలి. చూస్తున్నారు కదా అసలు ఎలా డ్యామేజ్ అయ్యాయంటే చెట్లు, అలా డ్యామేజ్ అయ్యాయి. చూడండి వంగ చెట్లు చూడండి పాచి పట్టిపోయి చూడండి, అంతా గార్డెన్ అంతా బాగా దెబ్బతిన్నట్టు అయిపోయింది. కొమ్మలు కూడా ఇరిగిపోయాయండి గాలికి. చిన్న చెట్లే కదా ఇవి, పెద్ద మానులు కాదు కదా ఇరిగి పడిపోవడానికి, చిన్న చెట్లే అయినా కానీ ఇవి కూడా కొమ్మలు కూడా ఇరిగిపోయాయి, నీళ్లు నిలబడిపోయి. చూడండి కొమ్మలు ఎలా ఇరిగిపోయాయి, వంకాయ చెట్టు కొమ్మ చూసారా ఎలా ఇరిగిపోయాయి. ఇదైతే మరి చిక్కుడు చెట్లు గందరగోళంగా అయిపోయాయి చూసారా, కింద మీద పడిపోయాయి చూస్తున్నారా. చూడండి ఎలా పడిపోయాయి చూడండి, ఇది చూడండి ఎట్ట పడిపోయిందో చూసారా, రచ్చ అయిపోయింది. చూడండి పండిపోయిన ఆకులంతా చూడండి, ఇది టమాటా చెట్లకి కింద. అప్పటికి నేను కింద ఆకులన్నీ కట్ చేస్తా ఉన్నాను, ఇట్లా పడిపోయి ఇట్లాగ అయిపోయాయి చూడండి. ఈ ఇప్పుడు ఈ ఆకులు కానీ ఉంటే ఇంకా చెట్టు మొత్తం డ్యామేజ్ అయిపోద్ది, అందుకని ఈ పండిపోయిన ఆకులన్నీ
ఇట్లాగా పండిపోయిన ఆకులన్నీ తీసేసేయాలి, లేకపోతే మొత్తం చెట్టు అంతా చూడండి ఎలాగైపోయిందో. చూడండి అంతా పాడైపోయింది, మొత్తం చెట్లంతా ఆకులు అంతా నాశనం అయిపోయాయి, అంతా పాసే. ఇంకంతకంటే చెట్లు అయితే చూడండి, టమాటా చెట్లు ఎంత బాగా పోతుకొచ్చిన్నాయో అంతా పాచి పెట్టిపోయాయి. చాలా బాధ వేసింది. నా గార్డెన్ లాగే మీ గార్డెన్ కూడా మీ గార్డెన్లు కూడా ఇలాగే అయ్యి ఉంటే ఎవరన్నా కామెంట్ చేయండి. నా గార్డెన్ లాగే మీరు కూడా ఇలాగ అయిపోయి ఉంటాయి. వానకి అవ్వకుండా ఉండవు, ఎందుకంటే ఎవరైనా గార్డెనే కదా. చూసారా చూడండి, నాలాగే మీకు కూడా ఎవరికన్నా ఇలాగ డ్యామేజ్ అయిపోయింది, పాడైపోయి ఉంటే కామెంట్ చేయండి. అందరికీ డ్యామేజ్ అయ్యే ఉంటాయి, అంత తుఫాను వచ్చింది. దీంట్లో మిరప నారు నిందండి, ఇది చూసారా మిరప నారు, ఇది చూసారా ఎలాగైపోయిందా, మొత్తం పోయింది. బాగా మిరప నారు వచ్చింది, దీనిలో తీసి నేను వాటిలలో గుచ్చుతూ ఉన్నాను, అది కూడా పోయింది, అంతా పోయిందండి. చూస్తున్నారు కదా, చాలా బాధగా ఉంటుంది కదా, ఎంతో కష్టపడి చేసుకుంటే మనం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచిగా మీ ముందుకు వస్తాను. ఉంటానండి.